పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అనేటువంటి మాట మనం చదివాం గతంలో, మళ్ళీ ఈ రాత్రి కూడా చదివాం. దేవుడు ఏమై ఉన్నాడంట? దేవుడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం. మనం ఉన్నటువంటి దేవుడు ఎవరంటే ఆయన సర్వాధికారమును కలిగి ఉన్నటువంటి దేవుడు. మానవునికి అన్నింటి మీద అధికారం లేదు. కుక్కంటే భయం, పులంటే భయం, పందంటే భయం, అన్ని భయమే. దేనిని మనము కంట్రోల్ చేయలేము. ఏమండి? గాలంటే భయం, పూలంటే భయం, భూతం అంటే భయం, అన్ని భయాలు మానవుడికి. ఏది కూడా అధికారము లేదు. ఏమండి? కానీ దేవునికైతే సర్వాధికారం ఉందంట. అన్నింటి మీద ఆయనకి అధికారం ఉందంట. ఒకరోజు యేసయ్య తన శిష్యుల్ని వెంట పెట్టుకొని ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు. భూమి మీద కాదండి, సముద్రం మీద. ఎందుకంటే పడవలు సముద్రం మీద నడుస్తాయి కాబట్టి సముద్రంలోని దోణి వేసుకొని యేసు ప్రభు వారు ఆయనతో పాటు ఆయన శిష్యులు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అదేంటో కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా సముద్రం యొక్క పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. ఒకవైపు గాలి, ఒకవైపేమో అలలు, మరొక వైపేమో తుఫాను. ఒక్కసారిగా సముద్రం యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయింది. యేసయ్య ఏం చేస్తున్నాడంటే, గాలి వచ్చేస్తుంది అని అరవలే, తుఫాను అని బిగ్గరగా కేకలేలే. ఆయన అద్దరికి వెళ్ళి డీప్ స్లీప్, చాలా గాఢంగా నిద్రపోతున్నాడు, చాలా డీప్ గా నిద్రపోతున్నాడు. కొంతమంది నిద్ర విచిత్రంగా ఉంటుంది. కళ్ళు తెరవటం, కళ్ళు మొయ్యటం. ఏమండి? కళ్ళు తెరవటం, కాసేపు కళ్ళు మొయ్యటం. కొంతమంది నిద్ర లేచే ఉంది కానీ లేదు. కొంతమంది నిద్ర విచిత్రంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు అద్దరికి వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోయే టైంలోని నిద్రపోవాలి. నేను రాత్రి పడకల మీదకి వెళ్ళి, ఏమండి, పడక మీదకి వెళ్ళి నిద్రపోతును, ఉత్తమ లేచి ప్రభువుని స్తుతించదని దావీదు అన్నాడు. పడక మీదకి వెళ్ళగానే ఏం చేయాలంట? నిద్రపోవాలంట. కానీ మనం ఏం చేస్తామంటే పడక మీదకి వెళ్ళి ఫోన్ పెట్టుకొని, పడక మీదకి వెళ్ళేది నిద్రపోవడానికి కాదు. చాలా మంది దొంగలు నా నుంచి మీ వరకు కూడా పడక మీదకి వెళ్ళింది నిద్రపోవడానికి కాదు. అక్కడ కూడా సెల్ ఫోన్ పట్టుకొని నిద్ర వచ్చి అంతవరకు కూడా నా ఊగిసులాడి దాంతో ఏమిటి అప్పుడు దాని తల కిందో ఇంకో కిందో పెట్టి మొత్తం మీద యేసు ప్రభువారు అయితే అద్దరికి వెళ్ళి నిద్రపోతున్నాడు. కానీ బయట పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఏమండి? గాలి వీస్తూ ఉంది, బలమైనటువంటి గాలి వీస్తున్నాయి. సముద్రం యొక్క అలలు ఏమండి చాలా ఉప్పిన ఎగిసిపడుతున్నాయి. ఒకవైపేమో తుఫాన్ వస్తూ ఉంది, ఒకవైపేమో వర్షం వస్తుంది. ఇన్ని పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభు ఉన్నటువంటి ధోనిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏమండి? ఇందాక కిరణ్ చెప్పినట్లుగా యేసు ప్రభు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఇక్కడేమో యేసు ప్రభు బాలుడిగా లేడు, ఇక్కడ శిశువుగా లేడు. ఆయన పిల్లోడిగా లేడు, ఇక్కడ ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు ఈడు అంటే వయసు కలిగి ఉన్నటువంటి ఈయన ఉన్నటువంటి ధోనిలో ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటుంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కలవరపడ్డారు, చాలా భయపడ్డారు. వాళ్ళందరూ కూడా అన్నటువంటి మాట ఏంటంటే, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనేటటువంటి చాలా
మాట, చాలా పెద్ద మాట వాడారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనేటటువంటి చాలా గరుకైన ఘాటైన మాట. అప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళ వైపు చూసి ఏమండి ఘాటు చూసి ఏం చెప్పాడంటే, ఏమండి మొన్న వచ్చింది మనకు తుఫాను, ఏంటి ముల్తాన్ కాదు, ముల్తాన్ మట్టి మోంతా, ఏమండి ముల్తాను సుల్తాన్ వద్దు, ఏమండి మోంతా తుఫాన్ వచ్చింది మొన్న. ఏమండి మన ముఖ్యమంత్రి వారి ఏమండి తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏమండి మినిస్టర్ ఏమండి లోకేష్ గారు, ఎవరున్నా సరే అధికారంలో వాళ్ళందరూ కూడా చూడటం తప్ప కానీ ఎవరు చేసేది ఏమీ లేదుగా. అయితే దానివల్ల ఇష్టం ఏమండి ఎక్కువ ప్రజలకి వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు తప్ప కానీ తుఫాను ఆపలేకపోయారు. సముద్రం మీదకి వెళ్ళగలరా? వెళ్ళలేరుగా. గాలిని ఆపగలరా? ఆపలేడు కదా. మానవుడికి గాలి మీద గాని, మానవుడికి సముద్రం మీద గాని, మానవుడికి సృష్టి మీద గాని అధికారం లేదుగా. అంత అధికారం ఉన్నట్లయితే వాతావరణం అంతా కూడా మనకు నచ్చినట్లు మార్చుకోలేమా? మనందరం ఎందుకు పేదరికంలో ఉంటాము? ఎందుకని ఈ కులము, ఈ మతము, ఈ వర్గాలు, ఈ భేదాలు, చిన్న పెద్ద పేద ధనిక ఇవన్నీ ఎందుకుంటాయి? మానవుడికి అధికారం ఉన్నట్లయితే, నీకు అధికారం ఉంటే కొంతసేపు చలిగా ఉందయ్యా అని చెప్పి సూర్యుడా రా అని అనగానే సూర్యుడు వచ్చింది. ఎండ బాగా కాస్తుంది అనుకోండి, చంద్రుడు ఒక్కసారి చోటే, అందరూ ఉన్న చోట కాదు. మళ్ళీ దాంట్లో కూడా చాలా సెల్ఫిష్. మానవునికి అధికారం ఇస్తే ఇట్లాగే ఉంటుంది. దేవుడు అందుకనే ఏమండి మానవుడికి అధికారం ఇచ్చి మరలా ఏం చేశాడు? తీసేసుకున్నాడు. వాళ్ళు కారణం ఏంటంటే సద్వినియోగం చేసుకోవడం చేతకాలే, ఉపయోగించుకోవటం చేతనవలే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరలా